ఈరోజు హిందూ పేపర్లో గోల్డెన్ లంగూర్ అంటే ఒక కోతి జాతి గురించి కథనం ఒకటి వచ్చింది. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో ఎండేంజర్డ్లో ఉన్న ఈ గోల్డెన్ లంగూర్స్ మన దేశంలో అస్సాంలో మరియు మన నైబరింగ్ కంట్రీ అయిన భూటాన్లో ఉంటాయి. ఈ గోల్డెన్ లంగూర్స్ జాతులు అంతరించిపోతున్నాయి అనే కథనాలు రెగ్యులర్గా మనకు వస్తుంటాయి. కానీ ఈరోజు వచ్చిన కథనం ఏంటంటే, మానవుల్లో లాగానే ఈ గోల్డెన్ లంగూర్స్ కూడా అబార్షన్స్ గురవుతున్నాయి, శిశు హత్యకు గురవుతున్నాయి అని చెప్తున్నారు. ఈ గోల్డెన్ లంగూర్స్ అంతరించిపోవడానికి ప్రధానమైన కారణం అడవులు తగ్గిపోవటం, చెట్లు నరికేయటం. ఎందుకంటే ఇవి కోతి రకాలు కాబట్టి చెట్లు ఆకుల మీద బతుకుతుంటాయి. దాంతోపాటు నార్త్ ఈస్ట్లో ఎలక్ట్రిఫికేషన్ బాగా స్టార్ట్ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిక్ వైర్లు. దాంతో ఈ గోల్డెన్ లంగూర్స్ చాలా ఎత్తులో, మామూలుగా మనకి కనిపించేవి హనుమాన్ లంగూర్స్ అంటాం. ఈ హనుమాన్ లంగూర్స్ కింద తిరుగుతుంటాయి. కానీ గోల్డెన్ లంగూర్స్ చెట్టు పైన తిరుగుతుంటాయి అన్నమాట. ఎందుకంటే కింద కుక్కలు ఇవన్నీ రాకుండా. ఈ గోల్డెన్ లంగూర్స్ చెట్టు పైన వెళ్ళటం వల్ల, పై భాగంలో వెళ్ళటం వల్ల పెద్ద పెద్ద పొడవైన చెట్లలో అక్కడ ఎలక్ట్రిక్ వైర్ నుండి షాక్ గురై చనిపోవటం, గుంపులుగా చనిపోవడం కూడా జరుగుతుందంట ఈ మధ్య అస్సాంలో. దాంతోపాటు ఫోర్స్డ్ అబార్షన్స్ మరియు శిశు హత్యలు. గోల్డెన్ లంగూర్, ఫీమేల్ గోల్డెన్ లంగూర్ బేబీని క్యారీ చేస్తున్నప్పుడు కానీ, అంటే కడుపులో బిడ్డ ఉన్నప్పుడు కానీ, తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కానీ, దాని యొక్క మేల్ పార్ట్నర్ కొత్తగా వస్తే అది ఆ బిడ్డను చంపేయటమో, కడుపు మీద అబ్డామిన్ మీద కొట్టడం ఇలా చేస్తూ ఈ గోల్డెన్ లంగూర్స్ పాపులేషన్ దానివల్ల కూడా తగ్గుతుంది. దానిలో కూడా ఫోర్స్డ్ అబార్షన్ జరుగుతుంది అని చెప్పి. అయితే ఈ గోల్డెన్ లంగూర్స్ ఎక్కువ ఎక్కడుంటాయంటే సెమీ ఎవర్ గ్రీన్ అండ్ మిక్స్డ్ డెసిడ్యుయస్ ఫారెస్ట్స్. సెమీ ఎవర్ గ్రీన్ అండ్ మిక్స్డ్ డెసిడ్యుయస్ ఫారెస్ట్ దగ్గర గోల్డెన్ లంగూర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ పదం గుర్తుపెట్టుకోవాలి, సెమీ ఎవర్ గ్రీన్ అండ్ మిక్స్డ్ డెసిడ్యుయస్ ఫారెస్ట్. దాంతోపాటు ఎక్కువ గోల్డెన్ లంగూర్స్ ఇండియాలో ఏ ప్రాంతంలో, ఒక చిన్న ప్రాంతంలో శాండ్విచ్ అయిపోయి ఉంటాయి ఎక్కువగా గోల్డెన్ లంగూర్స్. అస్సాంలో దక్షిణాన బ్రహ్మపుత్ర, తూర్పున మానస్, పశ్చిమాన సంకోష్, 3 నదుల మధ్య, బ్రహ్మపుత్ర ఇన్ ద సౌత్, మానస్ ఇన్ ద ఈస్ట్, సంకోష్ ఇన్ ద వెస్ట్ మధ్య ఎక్కువగా గోల్డెన్ లంగూర్ జనాభా ఉంటుంది. అండ్ నార్త్ అంటే దక్షిణాన మనం గమనిస్తే నార్త్ భూటాన్ దగ్గరలో వరకు ఉన్న హిల్స్ దగ్గర వరకు ఉంటాయంట. అయితే ప్రైమటాలజిస్ట్ ప్రకారం, ఎవరైతే ప్రైమేట్స్ గురించి చదువుతారో వాళ్ళ ప్రకారం గత 2-3 డికేడ్స్ నుంచి కూడా, 2-3 డికేడ్స్ నుంచి కూడా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ వల్ల మరియు ఇతర కారణాల వల్ల ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి, ఇవన్నీ తగ్గిపోతున్నాయి అంట గోల్డెన్ లంగూర్స్ జనాభా. మనం భూటాన్లో గమనిస్తే గత 10 ఏళ్లలో 62% డిక్రీజ్ అయిపోయింది గోల్డెన్ లంగూర్స్ జనాభా. ఇండియాలో అస్సాంలో కూడా జనాభా తగ్గుతూ వస్తుందంట. సో ఎందుకు జనాభా తగ్గుతుంది అంటే హ్యాబిటాట్ డిస్ట్రక్షన్. వీటికి ఫుడ్ కానీ, ఉండే ప్రదేశాలు కానీ ఇవన్నీ లేకపోవటం, చెట్లు నరికేయటం, ఇవన్నీ కూడా. తర్వాత ఈ మధ్య బాగా ఎందుకు న్యూస్లో ఉంది గోల్డెన్ లంగూర్ అంటే ఇంకో కారణం కూడా ఉంది. గౌహతి దగ్గర ఉమానంద ఐలాండ్ అని ఉంది. అక్కడ గోల్డెన్ లంగూర్స్ మొత్తం పూర్తి ఎక్స్టింక్ట్ అయిపోయాయంట. గౌహతి దగ్గర ఉమానంద ఐలాండ్లో పూర్తిగా ఎక్స్టింక్ట్ అయిపోయాయంట ఇవి. తర్వాత మేజర్గా గోల్డెన్ లంగూర్స్ మీదే ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆధారపడి ఉందన్నమాట. అంటే ఒక ప్రైమరీ సోర్స్ గోల్డెన్ లంగూర్స్ అక్కడ చక్రశిల వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని ఉంది ఒకటి. చక్రశిల అక్కడ పూర్తిగా బేసికల్గా అక్కడ మేజర్ అట్రాక్షన్ మనకి గోల్డెన్ లంగూర్సే. సో గోల్డెన్ లంగూర్స్ జనాభా పెంచడానికి చెట్లు పెరగాలి. కాబట్టి అస్సాంలో కొన్ని ప్రాంతాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చెట్లు పెంచే ప్రయత్నం కూడా మొదలెట్టారు. సో గోల్డెన్ లంగూర్ గురించి పూర్తి స్థాయిలో చదువుకుని ఉండటం మంచిది.